ఎంత కష్టం వచ్చినది చెల్లెమ్మ, నీకు ఎంత కష్టం వచ్చినది చెల్లెమ్మ. మట్టి మీ అందరి కోసం నేను ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటే వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒకటి అంటించుకుంటూనే ఉన్నాను. పైకొచ్చి మా అన్నయ్య హెల్ప్ చేయడం మానేసి నా మీద పాటలు పాడుతూ ఉన్నాడు. బట్ అయినా సరే ఈ రోజు మీ అందరికి ఒకటి చూపిస్తా. మీరు చాలా హార్వెస్టింగ్స్ చూసుంటారు, బట్ కొబ్బరి చెట్టు ఎలా పెంచుతారో మీ అందరికి తెలుసా? నార్మల్ గా తాగకుండా చెట్టుకే వదిలేసిన కొబ్బరి బొండాలు చాలానే ఉంటాయి కదా, అన్నిటినీ కూడా వరేలా వేస్తారో అలానే వేసి మరీ పెంచుతారు తెలుసా. నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైమే చూసాను. ఇలా చాలా కొబ్బరికాయల్ని మొక్కొచ్చేంత వరకు ఉంచుతారు నేలలో. ఇలా నేను చూపిస్తున్న విధంగా మొక్కొచ్చిన తర్వాత అవన్నీ దగ్గరగా ఉండగానే మొక్కొచ్చేస్తాయి. ఆ తర్వాత వాటన్నిటిని తీసి విడివిడిగా పేరుస్తారు. ఒక సిస్టమాటిక్ వేలో కొంచెం ఎదగడానికి ప్లేస్ ఉండాలి కాబట్టి మినిమం హైట్ వచ్చిన తర్వాత వాటిని ఇలా తీసుకువెళ్లి మనకి మార్కెట్స్ లో ఆర్ నర్సరీస్ లో మనకి అమ్మేస్తారు. ఆంధ్రాలో కొబ్బరి చెట్టు లేని ప్లేస్ ఉండదు, ఇల్లు స్థలం అన్న తేడా లేకుండా రోడ్డు మీద కూడా వరుసగా ఉంటాయి. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే మన దగ్గర ఎంత కాస్ట్ ఉన్నాయో దొరికే వాళ్ళ దగ్గర కూడా అంతే కాస్ట్ ఉన్నాయి. మా అన్నయ్య చూసారా మిస్టర్ పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతున్నాడు. ఏంటమ్మా పూల కంటే అందంగా ఉన్నానన్నా. ఆంధ్ర వచ్చింది ఇంట్లో కూర్చోడానికి కాదు, ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయకండి. ఆంధ్రాలో ఎవరిని దారడిగినా మిమ్మల్ని డైరెక్ట్ గా తీసుకువెళ్లి చూపిస్తారు. మర్యాదలండి, మళ్ళీ మాట వచ్చేస్తుంది.